నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉన్నత విద్య ప్రక్షాళనకు ఏపీ సర్కార్ కసరత్తు అన్ని వర్సిటీలకు ఒకే చట్టం తేవాలని నిర్ణయం ఆర్జీయూకేటీ కులపతిగా గవర్నర్కు బాధ్యతలు ఆంధ్రప్రదేశ్లో పల్లె ప్రగతికి ప్రతినబూనిన గ్రామ సభలు 4500 కోట్ల విలువైన పనులకు తీర్మానం పంచాయతీలకు నిధుల విడుదలపై హర్షం పోలవరం డీపీఆర్ ఆమోదం దిశగా అడుగులు వచ్చే వారం కేంద్ర మంత్రివర్గం ముందుకు దస్త్రం 12,000 కోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ స్పీడ్ పేరుతో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ సర్కార్ స్వయంగా పర్యవేక్షించనున్న సీఎం తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి భర్తీపై అధిష్టానం కసరత్తు రేవంత్ భట్టి ఉత్తమ్లతో ఢిల్లీలో చర్చలు మంత్రివర్గ విస్తరణపైన సమాలోచనలు రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతికి చురుకైన పాత్ర కీవ్ పర్యటనలో ప్రధాని మోదీ హామీ పుతిన్ను భారత్ ఆపగలదని జెలెన్స్కీ విశ్వాసం అసోంలో బాలికపై సామూహిక అత్యాచారం ట్యూషన్ నుంచి ఇంటికి వెళుతుండగా దారుణం కఠినంగా శిక్షించాలంటూ ప్రజల ఆందోళన విద్యార్థులకు మెరుగైన విద్యా ఉపాధి అవకాశాలు కల్పించేలా విశ్వవిద్యాలయాలు అన్నింటినీ ఒకే చట్టం పరిధిలోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వేర్వేరు చట్టాలున్న యూనివర్సిటీలను చట్ట సవరణ ద్వారా ఒకే చట్టం పరిధిలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వర్సిటీల పాలక మండల స్థానంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ను తెచ్చి పారిశ్రామికవేత్తల్ని భాగస్వామ్యం చేసేందుకు సిద్ధమైంది. ఆర్జీయూకేటీ కులపతిగా గవర్నర్కే బాధ్యతలు కట్టపెట్టాలని భావిస్తోంది. విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యను సైతం ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. ఏపీలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఒకే చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణలు చేయనుంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలో 20 విశ్వవిద్యాలయాలు ఉండగా వీటికి వేర్వేరు చట్టాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి ఒకే చట్టంగా మార్చేందుకు చట్ట సవరణ చేసే బాధ్యతను ఉన్నత విద్యా మండలికి ప్రభుత్వం అప్పగించింది. డిసెంబర్లోపు కొత్త చట్టం రూపొందించాలని ఆదేశించింది. ఆర్జీయూకేటీ, పద్మావతి మహిళా, ద్రవిడ, జేఎన్టీయూ, క్లస్టర్, ఉర్దూ విశ్వవిద్యాలయాలకు వేర్వేరు చట్టాలు ఉన్నాయి. మిగిలిన సాధారణ విశ్వవిద్యాలయాలకు ఒక చట్టం అమల్లో ఉంది. వీటిని ఒకే చట్టం పరిధిలోకి తీసుకొస్తే ఏపీ విశ్వవిద్యాలయాల చట్టంగానే పరిగణిస్తారు. ఐఐటీల కోసం రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రత్యేక చట్టం ఉంది. అన్ని వర్సిటీలకు గవర్నర్ కులపతి కాగా ఈ వర్సిటీకి మాత్రం కులపతిని ప్రభుత్వమే నియమిస్తోంది. వైకాపా హయాంలో ఈ చట్టానికి సవరణ చేసి కులపతిగా సీఎం ఉండేలా మార్పు చేశారు. చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం లభించినప్పటికీ గెజిట్ నోటిఫికేషన్ జారీ కాలేదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయానికి గవర్నర్ కులపతిగా ఉండేలా చట్ట సవరణ చేసే అవకాశం ఉంది. విశ్వవిద్యాలయాల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఈసీ స్థానంలో కొత్తగా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ను తీసుకురానున్నారు. పారిశ్రామికవేత్తల్ని సభ్యులుగా నియమించేలా చట్ట సవరణ చేయనున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాల కోర్సుల్లో మార్పులు, చేర్పులు, ఉపాధి అవకాశాల్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొస్తోంది. ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చట్టాన్ని పూర్తిగా మార్చారని ఆంధ్రప్రదేశ్ సర్కార్ భావిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గతంలో ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిషన్ ఏఎఫ్ఆర్సీని ఏర్పాటు చేశారు. గత వైకాపా హయాంలో దీన్ని కమిషన్ గా మార్చి కళాశాలల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. సాంకేతిక, ప్రొఫెషనల్ కోర్సులకు ఏఎఫ్ఆర్సీ ఫీజులు నిర్ణయించాల్సి ఉండగా ఇప్పుడు డిగ్రీ కళాశాలల ఫీజుల్ని కూడా కమిషన్ నిర్ణయిస్తోంది. విద్యా సంస్థల పర్యవేక్షణను వర్సిటీలు, ఉన్నత విద్యామండలి చేస్తుండగా కమిషన్ సైతం ఇదే పనిచేస్తోంది. వీటి మధ్య సమన్వయం లేదని గుర్తించిన కూటమి ప్రభుత్వం చట్టానికి సవరణ చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 5 ఏళ్ల తర్వాత పల్లెల్లో తిరిగి సందడి కనిపించింది. అధికారులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలతో కలిసి జరిపిన గ్రామ సభ
ఊరూరా నిండు కొలువుని తలపించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేపట్టని రీతిలో ఒకే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ సభలకు దాదాపు 1 కోటి మంది ప్రజలు హాజరయ్యారు. 4,500 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు తీర్మానాలు చేశారు. గ్రామీణ సుస్థిరాభివృద్ధికి చేపట్టబోయే పనులపై చర్చించారు. సిమెంట్ రోడ్లు, మురుగు కాలువలు, తారు, మెటల్ రోడ్లు మొదలు వ్యవసాయ, ఉద్యానవన పంటలకు ప్రోత్సాహకంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరైన గ్రామ సభలకు సర్పంచులు అధ్యక్షత వహించారు. పలుచోట్ల పార్టీలకు అతీతంగా సర్పంచులు గ్రామ సభలకు హాజరయ్యారు. గత వైకాపా సర్కార్ పంచాయతీల నిధుల్ని లాగేసుకోవడంతో కనీసం బ్లీచింగ్ చల్లేందుకు కూడా అప్పు చేయాల్సిన దుస్థితి వచ్చిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు. ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోయాము. ఇప్పటి వరకు అయితే ఏ వర్క్ మేము చేయలేదు సార్. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మంచి రోజులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్, మా నిధులు మాకు ఇప్పించినందుకు. సీసీ రోడ్లు అయితే, డ్రైన్లు అయితే, మన పారిశుద్ధ్యం అయితే, వాటరు, వీధి లైట్లు అన్ని ఎస్టిమేట్ వేయడం జరిగింది సార్. ప్రజల నుంచి సమస్యలు వచ్చేవండి, అవన్నీ పేపర్ రూపంలోనే ఉండేవి. నిధులు లేక మేమేమి ముందుకి చేయలేకపోయే వాళ్ళం. చాలా చక్కగా ప్రజలు కూడా అటెండ్ అయిన గ్రామ సభ ఇదని చెప్పుకోవాలి. అందరూ వారి సమస్యలను కూడా చెప్పుకున్నారు. వాళ్ళన్నింటినీ మేము తీర్చడానికి చూస్తున్నాం. గ్రామాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్వీర్యం చేశాడు. ఒక ప్రజాప్రతినిధులకు విలువలేని పని చేశాడు. ఇక్కడ ఫండింగ్ లేదు. ₹1 మా ఊరికి రావాల్సిన గ్రాంట్ ని వేరే ఆటికి వాడుకుని ఇది చేశారు. అదే ఈ రోజున ఈ గ్రాంట్లన్నీ కూడా వచ్చిన వలన మేము గ్రామాన్ని అభివృద్ధి పందాల్లో నడిపించుకోవడానికి మాకు అవకాశం వచ్చింది. అన్నమయ్య ప్రాజెక్టుతో సర్వం కోల్పోయిన వరద బాధితుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. రైల్వే కోడూరులో గ్రామ సభ ముగిసిన తర్వాత రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అన్నమయ్య డ్యాం వరద బాధిత గ్రామస్తులతో మాట్లాడారు. వరద నష్టానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన పరిశీలించారు. 3 ఏళ్ల క్రితం అన్నమయ్య డ్యాం తెగిపోయి ప్రాణ ఆస్తి నష్టం సంభవించినా ఇంతవరకు ఇళ్లు పునరావాసం కల్పించలేదని బాధితులు పవన్ కు మొరపెట్టుకున్నారు. పులపుత్తూరు వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఇళ్ల నిర్మాణం, పంట పొలాలపై ఇసుక మేటలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు. ఒక్కొక్కటిగా మేము కలెక్టర్ గారి దృష్టికి జాయింట్ కలెక్టర్ని పంపిస్తారు, ఒక టీం పంపిస్తారు, చూడండి అందరం తీసుకుంటాం. అలాగే చంద్రబాబు గారు కూడా మాట ఇచ్చారని చెప్తా ఉన్నారు మీరు, అది కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. తీసుకెళ్ళి మీకు సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో మీకు ఏమి నష్టం జరిగింది వాటి దృష్టి, ప్రత్యేకించి పెంచా డ్యాం మటుకు ఇది మానవ తప్పిదం, మానవ నిర్లక్ష్యం. కొంతమంది ఇసుక తవ్వుకోవడం కోసం, వాళ్ళ ఆస్తి, వాళ్ళ వెహికల్స్ కాపాడుకోవడం కోసం ఇంకోటి మెయింటెనెన్స్ ఒకటి ఇష్యూ ఉంది. చంద్రబాబు కూడా చెప్తా ఉన్నారు, విలేజ్ కూడా చెప్తా ఉన్నారు. కనీసం మనకి ఆయిల్స్, చిన్న చిన్న నట్స్ అండ్ బోల్ట్లు కూడా ఖర్చు లేదని చెప్పి మనకి లష్కర్ రామయ్య గారు కూడా చెప్పాను నేను. 30,000 కోట్ల రూపాయలతో సిద్ధమైన పోలవరం డిపిఆర్ ను కేంద్ర మంత్రి మండలి వచ్చే వారం ఆమోదించే అవకాశం ఉంది. డిపిఆర్ కు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం, సాంకేతిక సలహా మండలి, రివైజ్డ్ కాస్ట్ కమిటీ, పెట్టుబడుల అనుమతి మండలి ఆమోద ముద్ర వేశాయి. కేంద్ర మంత్రి మండలి ఆమోదిస్తే నిధుల విడుదలకు ఆస్కారం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయం తీసుకువెళ్లారు. ఢిల్లీ పర్యటనలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ మాట్లాడారు. ఈ నెల 27, 28 తేదీలో కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుంది. ప్రధాని కార్యాలయం ఆదేశాలతో పోలవరం డిపిఆర్ ను ఆర్థిక శాఖ మంత్రి మండలి ముందు ఉంచుతుంది. డిపిఆర్ ఆమోదం పొందితే పోలవరానికి 12,157 కోట్ల అందుబాటులోకి వస్తాయి. తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆ మొత్తం నిధులు అడ్వాన్స్ గా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. ఆ నిధులు వస్తే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం తొలుత ఖర్చు చేస్తే తర్వాత కేంద్రం రీయింబర్స్ చేస్తోంది. తెలంగాణలో కీలక అభివృద్ధి పనుల పర్యవేక్షణకు స్పీడ్ పేరుతో ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో 19 ప్రాజెక్టుల్ని చేర్చింది. నిర్ణీత కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు స్పీడ్ వ్యవస్థతో ప్రభుత్వం కార్యాచరణ రూపొందించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పనులను పర్యవేక్షించనున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 19 ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ స్పీడ్ పేరుతో పరుగులు పెట్టించనుంది. మూసీ రివర్ ఫ్రంట్, శాటిలైట్ టౌన్ల అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణ, జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ, రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్లో ఎలివేటెడ్ కారిడార్లు, కొత్త విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం,
మహిళా శక్తి పథకం, జిల్లా సమాఖ్య భవనాలు, సమీకృత గురుకుల కాంప్లెక్సులు, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలల అభివృద్ధి, ఐటీఐల్ని ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చడం, ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాలు, కొత్తగా 15 నర్సింగ్, 28 పారామెడికల్ కాలేజీలు, హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధి, డ్రగ్స్ నిర్మూలనను ఈ స్పీడ్ కార్యక్రమంలో చేపట్టనున్నారు. స్పీడ్ ద్వారా చేపట్టే ప్రాజెక్టులు, పనుల్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించనున్నారు. సంబంధిత విభాగాల అధికారులతో సీఎం నెలకోసారి సమావేశమై నిధుల మంజూరు, కేంద్ర అనుమతులు, న్యాయపరమైన ఆటంకాలు తదితర అంశాలపై వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. స్పీడ్ పరిధిలో చేపట్టే ప్రాజెక్టులు, పనులపై సంబంధిత విభాగాలు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తాయి. ఏ గడువులోగా ఎంత పని జరుగుతోందనే నిర్ణీత కాల వ్యవధిని పొందుపరుస్తాయి. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపాల్ని అధిగమించేందుకు స్పీడ్ చొరవ చూపుతుంది. స్పీడ్ ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ప్రణాళికా విభాగం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ రూపొందిస్తోంది. ఏ రోజుకు ఎంత పని జరిగిందనే వివరాల్ని ఎప్పటికప్పుడు ఈ పోర్టల్లో పొందుపరుస్తారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ప్రజారోగ్యం పూర్తిగా పడకేసిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి సహా యంత్రాంగమంతా ప్రజారోగ్య వ్యవస్థను గాలికి వదిలేయడంతో ప్రజలు విషజ్వరాలతో మంచం పట్టే దుస్థితి నెలకొందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. గత 8 నెలలుగా పారిశుధ్య నిర్వహణ దిగజారిపోయిందన్నారు. దోమల బెడదతో డెంగీ, మలేరియా, చికెన్ గన్యా లాంటి జ్వరాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. వర్షాకాలానికి ముందే ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించిందని కేటీఆర్ విమర్శించారు. అధికారిక లెక్కల ప్రకారమే ఈ ఏడాది దాదాపు 5,700 డెంగీ కేసులు నమోదయ్యాయని చెప్పారు. సరైన సమయంలో చికిత్స అందక ఒక్క డెంగీతోనే ఇటీవల దాదాపు 50 మంది చనిపోయారని, వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం, సరిపడా మందులు కూడా లేని కారణంగా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పట్టించుకోవాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీకి రాజకీయ యాత్రలు చేయటం దారుణమని కేటీఆర్ దుయ్యబట్టారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాలు చర్చలు జరపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య శాంతి కోసం క్రియాశీల పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమని ప్రకటించారు. వ్యక్తిగతంగా కూడా సహకరించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. జెలెన్స్కీని భారత పర్యటనకు ఆహ్వానించారు. యుద్ధం చేయకుండా పుతిన్ను ఆపే శక్తి భారత్కు ఉందని, ఈ మేరకు చొరవ చూపాలని జెలెన్స్కీ కోరారు. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ కీవ్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 7 గంటల పాటు పర్యటించారు. పోలాండ్ నుంచి 10 గంటల రైలు ప్రయాణం తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న మోదీకి భారత సంతతి ప్రజలు ఘనస్వాగతం పలికారు. 1991లో సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ విడిపోయిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. రాజధాని కీవ్లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వాగతం పలికారు. జెలెన్స్కీని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు. కీవ్లోని గాంధీ విగ్రహానికి ప్రధాని మోదీ నివాళి అర్పించారు. అనంతరం హిందీ భాషను నేర్చుకుంటున్న ఉక్రెయిన్ విద్యార్థులతో ప్రధాని సంభాషించారు. మానవతా సాయం కింద భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హితా మైత్రి క్యూబ్ భీష్మ్లను ఉక్రెయిన్ ప్రభుత్వానికి మోదీ అందించారు. ఈ క్యూబ్లు గాయపడిన వారికి త్వరితగతిన చికిత్స చేయడంలో సహాయపడతాయి. భారత్ మానవతా సహాయంపై మోదీకి జెలెన్స్కీ కృతజ్ఞత తెలిపారు. అనంతరం జెలెన్స్కీతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, ఆర్థిక, రక్షణ, ఫార్మా, వ్యవసాయం, విద్య తదితర అంశాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు సమయం వృధా చేయకుండా ఇరు దేశాల అధినేతలు చర్చలు జరపాలని జెలెన్స్కీకి ప్రధాని మోదీ సూచించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య సంఘర్షణ మొదలైనప్పటి నుంచి భారత్ శాంతి వైపు ఉందని మోదీ స్పష్టం చేశారు. शांति के हर प्रयास में भारत का सक्रिय योगदान रहा और वो भारत का कमिटमेंट है कि संप्रभुता और क्षेत्रीय अखंडता का सम्मान हमारे लिए सर्वोपरि है. हम उसका समर्थन करते हैं. कुछ समय पहले समर्थन में जब राष्ट्रपति पुतिन से मिला था, आंख से आंख मिला करके मैंने उनको कहा था कि ये युद्ध का समय नहीं है. किसी भी समस्या का समाधान रणभूमि में कभी भी नहीं होता है. समाधान का रास्ता बातचीत से ही निकलता है, डिप्लोमेसी से निकलता है. दोनों पक्षों को साथ बैठ करके इस संकट की घड़ी से बाहर निकलने के रास्ते तलाशने होंगे. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని భారత పర్యటనకు మోదీ ఆహ్వానించారు. భారత్ పెద్ద దేశమన్న ఆయన యుద్ధం చేయకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఆపగలదని అన్నారు. India will play this role. I think that India began to recognize that this is not just conflict, this real war of one man, and his name is Putin, against whole country
which name is Ukraine. And you're a big country, you have big influence, and you can stop Putin, and you can stop and hold his economy and put him really on his place. ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య 4 ఒప్పందాలు కుదిరినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. వ్యవసాయం, ఆరోగ్యం, సంస్కృతి, మానవతా సాయం అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కొన్ని నెలలుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్న మణిపూర్లో పర్యటించని ప్రధాని ఉక్రెయిన్కు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడిని కౌగిలించుకున్నారని ఎద్దేవా చేసింది. ప్రధాని కౌగిలింతను హగ్లో మసీగా కాంగ్రెస్ అభివర్ణించింది. అది తన పని తాను చేసుకుపోయిందని పేర్కొంది. మణిపూర్ ప్రజల కష్టాలను ప్రధాని మోదీ పట్టించుకోవటం లేదని, ఈశాన్య రాష్ట్రాన్ని ఎందుకు సందర్శించడం లేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. మణిపూర్ గురించి మోదీ ఓసారి ఆలోచించి ఉండాల్సిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ప్రధాని రాక కోసం మణిపూర్ 15 నెలలుగా వేచి చూస్తోందన్నారు. గత ఏడాది మే నెలలో మైతీ, కుకీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో మణిపూర్ హింసాత్మకంగా మారింది. అప్పటి నుంచి జరిగిన ఘటనల్లో దాదాపు 200 మంది మరణించారు. అధిక సంఖ్యలో గృహాలు, ప్రభుత్వ భవనాలను ఆందోళనకారులు కాల్చివేయడంతో వేలాది మంది రోడ్డున పడ్డారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం కసరత్తు కొనసాగుతోంది. నూతన సారథి నియామకం, మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరిపారు. ఉదయం రాత్రి అధిష్టానంతో చర్చించిన నేతలు తమ అభిప్రాయాలను, ప్రతిపాదనలను చెప్పినట్లు తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణకు ఒకేసారి పేర్లను ఖరారు చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, పార్టీ సారథిగా పదవీకాలం ముగియడంతో నూతన అధ్యక్షుణ్ణి ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్కు ఏర్పడింది. ఇదే విషయమై ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానంతో చర్చించారు. ఉమ్మడి సమావేశంతో పాటు పార్టీ పెద్దలు 3 నేతలతో విడివిడిగా కూడా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు సమాచారం. విస్తృత చర్చలు జరిగినా తుది నిర్ణయానికి రాలేదని తెలిసింది. రాత్రి మరోసారి కేసీ వేణుగోపాల్, ఖర్గేలతో ఈ 3 నాయకులు వేర్వేరుగా భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్ష పదవి నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ విస్తరణలో సామాజిక కూర్పు ఆధారపడి ఉంటుందని సమాచారం. 2-3 రోజుల్లో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, వెంటనే మంత్రి పదవులకు పేర్లు ఖరారు కావచ్చని తెలుస్తోంది. తెలంగాణ మంత్రివర్గంలో 12 మందికే పదవులివ్వగా మరో 6గురికి చోటు కల్పించే అవకాశం ఉంది. ఆశావాహుల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో సామాజిక వర్గాల మధ్య సమతౌల్యం పాటిస్తూ ఒకేసారి పీసీసీ అధ్యక్ష నియామకం, మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేవంత్, భట్టి, ఉత్తమ్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీల అభిప్రాయాలు తెలుసుకున్నట్లు సమాచారం. ప్రధానంగా పీసీసీ అధ్యక్ష పదవి కోసం మహేష్ కుమార్ గౌడ్, మధు యాస్కి, సంపత్ కుమార్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఎంపీ బలరాం నాయక్ల పేర్లను అధిష్టానం వద్ద ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే నూతన అధ్యక్షుడి ఎంపికపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నూతన పీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎంపిక జరిగినట్లు జోరుగా ప్రచారం జరిగినప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. అలాగే మంత్రి పదవులకు బోధన్, మంచిర్యాల, మక్తల్, ఇబ్రహీంపట్నం, ఆలేరు ఎమ్మెల్యేలు పి సుదర్శన్ రెడ్డి, కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, వాకిటి శ్రీహరి, మల్రెడ్డి రంగారెడ్డి, బీర్ల ఐలయ్యల పేర్లు వినిపిస్తున్నాయి. సామాజిక వర్గాల ప్రాధాన్యతను బట్టి ఎంపిక ఉంటుందని సమాచారం. పెట్టుబడులకు ముందుకొచ్చే పరిశ్రమలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధరబాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో కేన్ సంస్థ అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాన్ని శ్రీధరబాబు ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ లో గ్లోబల్ లీడర్ అయిన కేన్స్ పరిశ్రమ వెళ్లిపోతుందంటూ విష ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. కేన్స్ టెక్నాలజీ 2800 కోట్లు పెట్టుబడి పెట్టగా దాదాపు 2000 మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని మంత్రి వివరించారు. సత్యదూరమైన ప్రచారాలు చేసే ప్రయత్నంలో మరి ప్రభుత్వాలు నడిపిన వారు ప్రయత్నం చేశారు. వారు ఈరోజు వారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సంబంధించి ఇక్కడే మేము ప్రారంభోత్సవం చేస్తాం. ఇంకా కూడా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని గురించి, విస్తీర్ణత గురించి ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు ఇదే గొప్ప ఉదాహరణ. పారిశ్రామిక వాతావరణానికి సంబంధించి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక పరిశ్రమలు, పెట్టుబడులు మరి ఏ విధంగా వస్తాయో ప్రత్యక్షంగా కనబడతాం.
తెలంగాణలోని పశు వైద్యశాలలో మందుల కొరత ఉందని, పశు వైద్య సంచార వాహన సేవలకు కూడా అంతరాయం కలుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. మూగజీవుల మౌన రోదనను తొలగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ మేరకు పశు వైద్యశాలలో మందుల కొరతపై ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. వ్యవసాయానికి దన్నుగా నిలిచే మూగజీవాల సంరక్షణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం శోచనీయమని హరీష్ పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ కూడా సీఎం వద్దే ఉన్నప్పటికీ మూగజీవాల మౌన రోదనను మాత్రం పట్టించుకోవటం లేదన్నారు. సకాలంలో వైద్యం అందక పశువులు చనిపోతున్నాయని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. మూగజీవాల వద్దకే వచ్చి చికిత్స అందించే పశు వైద్య సంచార వాహన సేవలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆక్షేపించారు. ఆ వాహనాల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠ్యపుస్తకాలు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అనకాపల్లి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. నవంబర్లో మెగా పేరెంట్ టీచర్ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ స్థాయిలో ప్రశ్నాపత్రాలు లీక్ అయినా కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు. భవిష్యత్తులో మరోమారు అనకాపల్లి తరహా కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కాకుండా ఏజెన్సీ స్కూళ్లతో పాటు ప్రైవేట్ ఆశ్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. మండల స్థాయిలో ఉపాధ్యాయుల సర్దుబాటు దాదాపు పూర్తి కావచ్చిందని, తర్వాత డివిజన్ స్థాయిలో చేపడతామని చెప్పారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సైన్స్ ఫేర్, స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంచేలా స్పోర్ట్స్ కిట్స్ అందజేయాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని అనిమిగానిపల్లెకు చెందిన విజయలక్ష్మి అనే మహిళ మలేషియా రాజధాని కౌలాలంపూర్లో డ్రైనేజీలో పడి గల్లంతయ్యారు. విజయలక్ష్మి తన భర్త మాదయ్య, కుమారుడు సూర్యతో కలిసి మలేషియాలో పూసల వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతున్నారు. వ్యాపారం నిమిత్తం కౌలాలంపూర్లోని రహదారి పక్కన నడుస్తుండగా కాలిబాట అకస్మాత్తుగా కూలిపోయింది. విజయలక్ష్మి కాలిబాట కిందనే ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పడిపోయి గల్లంతయ్యారు. ఆమె కోసం కౌలాలంపూర్ అధికారులు గాలిస్తున్నారు. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధిత కుటుంబ సభ్యుల్ని ఫోన్లో పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం సూచన మేరకు కుప్పం టీడీపీ సమన్వయకర్త శ్రీకాంత్ అనిమిగానిపల్లెలో బాధిత కుటుంబ సభ్యుల్ని కలిసి ధైర్యం చెప్పారు. అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం దీపావళిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ మేరకు నెబ్రాస్కా రాష్ట్ర గవర్నర్ జిమ్ పెల్లన్ ప్రకటన చేశారు. ఇప్పటికే అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో దీపావళిని ఘనంగా నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు నెబ్రాస్కా రాష్ట్రంలో అధికారికంగా దీపావళి వారాన్ని జరపాలని గవర్నర్ ఆదేశించారు. హిందూ వారసత్వ మాసంగా అక్టోబర్ నెలను ప్రకటించారు. తరతరాలుగా వస్తున్న హిందూ సాంస్కృతిక వారసత్వాన్ని, సనాతన ధర్మాన్ని, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను సంరక్షించుకోవడానికి భారత సమాజానికి ఇది ఒక గొప్ప అవకాశమని గవర్నర్ ప్రశంసించారు. దేశంలో వరుస లైంగిక వేధింపుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అసోంలో 10వ తరగతి చదివే బాలికపై 3 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. నాగావ్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక ట్యూషన్ అనంతరం సైకిల్పై ఇంటికి వెళ్తుండగా బైక్పై వచ్చిన 3 వ్యక్తులు ఆమెను చెరువు వద్దకు లాక్కెళ్లి అత్యాచారం చేశారు. గాయాల పాలై అపస్మారక స్థితిలో ఉన్న బాలికను స్థానికులు రక్షించారు. పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశామని, మరొకరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అసోంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. నిందితుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు.